ఓకే. సో నిన్నటి క్లాస్లో మీకు మూలధనం యొక్క స్ట్రక్చర్, మూలధన నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను. కంపెనీ చట్టం ప్రకారం కంపెనీ మూలధనాన్ని, అంటే ఆస్తి అప్పుల పట్టికలో కంపెనీ మూలధనాన్ని ఎట్లా చూపిస్తాం? ఆధికృత మూలధనము, తర్వాత జారీ చేసిన మూలధనము, తర్వాత చందా అయిన మూలధనము, తర్వాత పిలవబడిన మూలధనము, దాని తర్వాత పిలువబడిన మూలధనం తర్వాత చెల్లించిన మూలధనం. ఇట్లా మనం ఆస్తి అప్పుల పట్టికలో మూలధన నిర్మాణాన్ని చూపిస్తాము అని చెప్పాను. ఓకేనా? సో ఆధికృత మూలధనం అంటే ఏం చెప్పాను? ఆధికృత మూలధనం అంటే సంస్థాపన పత్రంలో మూలధన క్లాజులో ఎంత మొత్తం అయితే మూలధనంగా పేర్కొన్నామో ఆ మొత్తాన్ని ఆధికృత మూలధనం అంటారు. నెక్స్ట్ రెండవది జారీ చేసిన మూలధనం. జారీ చేసిన మూలధనం అంటే ఏం చెప్పాను? ఆధికృత మూలధనం నుంచి ఎంత మొత్తాన్ని అయితే ప్రజలకి అమ్మడానికి పెడతారో, ప్రజలకి జారీ చేస్తారో దాన్ని జారీ చేసిన మూలధనం అంటారు. జారీ చేసిన మూలధనంలో ప్రజలు ఎన్ని వాటాలు అయితే కొనుగోలు చేస్తారో దాన్ని చందా అయిన మూలధనం అంటారు. సో ఇప్పుడు చందా అయిన మూలధనం మొత్తం కూడా ఒకేసారి కంపెనీ చెల్లించమని కోరదు, దాన్ని భాగాలుగా చెల్లించమని కోరుతుంది. అలా కంపెనీ ఎంత మొత్తం అయితే చెల్లించమని కోరిందో దాన్ని పిలవబడిన మూలధనం అంటారు. సో మనం పిలిచిన దాని నుండి కంపెనీకి ఎంత అయితే చెల్లించారో దాన్ని చెల్లించిన మూలధనం అంటారు అని నిన్న క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు ఆ కంపెనీ మూలధనాన్ని కంపెనీ ఏ విధంగా వసూలు చేస్తుంది, ఏ విధంగా ఆ మూలధనాన్ని తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది అంటే ముఖ్యంగా కంపెనీ వాటాల జారీలో 3 దశలు ఉంటాయి. వాటాల జారీలో ఎన్ని దశలు ఉన్నాయి? 3 దశలు ఉన్నాయి. అందులో మొదటిది దరఖాస్తు దశ, అప్లికేషన్ స్టేజ్. ఓకే. రెండవది కేటాయింపు దశ, అలాట్మెంట్ స్టేజ్. మూడవది పిలుపుల దశ, కాల్స్ స్టేజ్. పిలుపుల దశ 3 దశలు ఉంటాయి. కంపెనీ మూలధన సేకరణలో, కంపెనీ తన మూలధనాన్ని సేకరించడంలో ముఖ్యంగా 3 స్టేజీల్లో సేకరిస్తుంది. ఒకటి దరఖాస్తు దశ, రెండోది కేటాయింపు దశ, మూడవది పిలుపుల దశ. ఓకే. ఏంటిది, ఎలా, ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎక్స్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయింది కొత్తగా. ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు అది తన వాటాలని పబ్లిక్ కంపెనీ, ఎక్స్ లిమిటెడ్ పబ్లిక్ కంపెనీ తన వాటాలని ప్రజలకు అమ్మాలనుకుంటుంది. ప్రజలకు అమ్మాలనుకున్నప్పుడు ఎలా అమ్ముతుంది? కూరగాయల మార్కెట్లో వచ్చి కూర్చోండదు కదా, మరి ఏం చేస్తుందంటే ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో తన వాటాలని లిస్ట్ చేసుకుంటుంది. సో ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరైతే కంపెనీ వాటాన్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కంపెనీకి దరఖాస్తు పెట్టుకోవాలి. కంపెనీ వాటాలు ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళు కంపెనీకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలనుకోండి, ఆ కాలేజీలో మనకు సీట్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆ కాలేజీలో అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను మీ కాలేజీలో చదవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ కాలేజీకి మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తాం, అవునా? అలాగే కంపెనీ వాటాలు కొనాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఆ కంపెనీ యొక్క వాటాలు కొనడానికి సుముఖత చూపిస్తూ మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలి. దాన్ని దరఖాస్తు దశ, అప్లికేషన్ స్టేజ్ అంటారు. ఓకే. అయితే ఆ అప్లికేషన్ మనం పెట్టుకునేటప్పుడు వాటాలో ఎంత మొత్తాన్ని చెల్లించాలి అనేది కంపెనీ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటా విలువని 10 రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ. వాటా విలువని 10 రూపాయలుగా నిర్ణయించి ఏం చెప్పిందంటే మీరు వాటా కావాలనుకున్నప్పుడు దరఖాస్తుతో పాటు, మీరు వాటాకి పెట్టుకునే దరఖాస్తుతో పాటు ఒక 2 రూపాయలు చెల్లించాలి అని చెప్పింది. అర్థమవుతుందా? దరఖాస్తుతో పాటు 2 రూపాయలు చెల్లించాలి అని కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీకు వాటాలు కావాలనుకోండి, మీరు ఎన్ని వాటాలు కావలిస్తే అన్ని వాటాలకి దరఖాస్తు పెట్టుకుని ఆ దరఖాస్తుతో పాటు
దానికి సంబంధించిన డబ్బు కూడా కంపెనీకి చెల్లించాలి. అది మొదటి దశ, దరఖాస్తు దశ. తర్వాత మీ అప్లికేషన్ని కంపెనీ పరిశీలించిన తర్వాత, అంటే మీ అప్లికేషన్ కంపెనీ చూసిన తర్వాత మీరు అన్నీ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మీకు కంపెనీ వాటాలను కేటాయిస్తుంది, అంటే మీకు అలాట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కాలేజ్ మీ మార్క్స్ లిస్టు, మీ టీసీ, మీ కాంటాక్ట్, మీ బోనాఫైడ్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు కాలేజీలో సీట్ ఎలాగైతే అలాట్ చేస్తుందో, అంటే కాలేజీలో మీకోసం ఒక సీట్ కేటాయించడం ఎలా అయితే చేస్తుందో అలాగే కంపెనీ కూడా తనకు వచ్చిన అప్లికేషన్స్ పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ ఆ వాటాదారుడికి తన వాటాలను అలాట్ చేస్తుంది, కేటాయిస్తుంది. అంటే వాడికి బదిలీ చేయడం అనమాట. అట్లా బదిలీ చేసేటప్పుడు, ఆ కేటాయించేటప్పుడు మరలా కొంత మొత్తాన్ని చెల్లించమని కోరుతుంది. దాన్ని కేటాయింపు సొమ్ము, కేటాయింపు అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రూపాయలు కట్టమన్నది. అంటే దరఖాస్తు స్టేజ్లో, మనం అప్లికేషన్ పెట్టుకునే స్టేజ్లో ఒక 2 రూపాయలు కట్టమంది. తర్వాత కంపెనీ వాటాలు కేటాయించే స్టేజ్లో 3 రూపాయలు చెల్లించమంది. ఇప్పుడు ఎంత చెల్లించాం మనం? 5 రూపాయలు చెల్లించాం. వాటా విలువ ఎంత? 10 రూపాయలు. ఇంకా ఎంత చెల్లించాలి? 5 రూపాయలు చెల్లించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే కంపెనీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్తో పాటు 2 రూపాయలు కట్టారు. ఒక వాటాకే అనుకుందాం, ఒక్క వాటాకే అప్లికేషన్ పెట్టారు మీరు. యాక్చువల్ వాటా విలువ ఎంత? 10 రూపాయలు. ఆ అప్లికేషన్ పెట్టి అప్లికేషన్తో ఎంత కట్టారు? కంపెనీకి 2 రూపాయలు కట్టారు. తర్వాత కంపెనీ మీకు వాటా ఇచ్చినప్పుడు ఒక 3 రూపాయలు కట్టారు. అంటే ఇప్పుడు 5 రూపాయలు కట్టారు. ఇంకా ఎంత కట్టాలి? 5 రూపాయలు కట్టాలి. మరి 5 రూపాయలు ఎప్పుడు కట్టాలి అంటే కంపెనీ తనకు డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బును చెల్లించమని కోరుతుంది. అర్థమవుతుందా? కంపెనీ తనకు డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బు చెల్లించమని కోరుతుంది, చెల్లించమని పిలుస్తుంది. అలా చెల్లించమని పిలిచే దశని పిలుపుల దశ అంటారు. సో ఈ పిలుపులు అనేవి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అది కంపెనీ ఇష్టం, లేదా 4 ఉండొచ్చు. కంపెనీ ఇష్ట ప్రకారంగా ఆ మిగిలిన సొమ్ము ఎన్ని పిలుపులలో అయినా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మొదటి పిలుపు ఓకే ఒక 2 రూపాయలు చెల్లించమంది. తర్వాత మిగిలిన డబ్బు చివరి పిలుపు 3 రూపాయలు చెల్లించమంది. అంటే 2, 3, 5, 2, 7, 3, 10. ఆ 10 రూపాయలు ఇలా వసూలు చేసుకుంటుంది అనమాట. సార్ ఇట్లానే వసూలు చేయొచ్చా? మిగతా 5 రూపాయలు ఒకటేసారి పిలవచ్చా? పిలవచ్చు. లేదు, 2, 2, 1 లేదా 1, 1, 1 5 సార్లు పిలవచ్చు. అది కంపెనీ ఇష్టం. పిలుపులు ఎన్ని ఉంటాయి అనేది కంపెనీ ఇష్టం. కంపెనీకి ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు చెల్లించమని పిలుస్తుంది. అలా పిలిచే ప్రతిదీ కూడా పిలుపుల దశలోకే వస్తుంది. అలా కంపెనీ తన మూలధనం యొక్క డబ్బుని 3 స్టేజీల్లో రాబట్టుకుంటుంది. దరఖాస్తు దశ, కేటాయింపు దశ, మొదటి పిలుపుల దశ. ఈ పిలుపులు ఎన్నైనా ఉండవచ్చు. అట్లా తన డబ్బుని రాబట్టుకుంటుంది. సో అట్లా ప్రతి దశకి కూడా మనం చిట్టాపద్దులు రాయాల్సి ఉంటుంది. వాటాల జారీకి సంబంధించినటువంటి చిట్టాపద్దులు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? వాటా జారీ చేస్తున్నామంటే అర్థం ఏమిటి? మనం వాటాని ప్రజలకు అమ్ముతున్నాం. అంటే ప్రజల దగ్గర నుంచి మనకి నగదు వస్తుంది. దేని వల్ల వస్తుంది? వాటా అమ్మడం వల్ల వస్తుంది. ఆ వాటా అమ్మడం వల్ల ఏం పెరుగుతుంది? అప్పు, మూలధనం. ఓకేనా? మూలధనం అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది సార్ మూలధనం? ఇప్పుడు నువ్వు ప్రజలకు వాటా అమ్ముతున్నావు, ఇది వాటా అని చెప్పావు. ఓకే, ఇది నా కంపెనీ వాటా అని చెప్పి ప్రజలకు అమ్ముతున్నావు. ప్రజలు ఈ వాటా కొంటున్నారు. ఈ వాటా కొని ఒక 100 రూపాయలు కట్టారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు వాడికి 100 రూపాయలు చెల్లించాలి తర్వాత. అర్థమవుతుందా? నువ్వు కంపెనీ తన లాభాలలో ఎంతో కొంత వాటా ఇస్తుందన్న ఉద్దేశంతో వాడు ఈ వాటా కొన్నాడు, 100 రూపాయలు పెట్టుకున్నాడు. ఎప్పటికైనా సరే ఈ 100 రూపాయలు నువ్వు వాడికి చెల్లించాలి. కాబట్టి అది మనకేమవుతుంది? అప్పు, మూలధనం. సో ప్రజలు మనకి కొన్నాడు, వాడు కొన్నవాడు మనకి ఏం చెల్లిస్తున్నాడు? నగదు చెల్లిస్తున్నాడు. అంటే మనకేమొస్తుంది? నగదు వస్తుంది. నగదు ఆస్తి. ఒక ఆస్తి పెరుగుతుంది, ఒక అప్పు పెరుగుతుంది. ఆస్తి అప్పులు పట్టిక లెవెల్ అవుతుంది. అర్థమవుతుందా? సో అట్లా ఈ 3 దశల్లో కంపెనీ తన వాటాని జారీ చేస్తుంది. అట్లా ప్రతి దశకి కూడా మనం చిట్టాపద్దులు రాయాల్సి ఉంటుంది. ఆ చిట్టాపద్దులు ఎలా ఉంటాయి? రైట్. సో మొట్టమొదటి దశ ఏం చెప్పాను? దరఖాస్తు దశ. దరఖాస్తు దశలో ఏం చేస్తున్నాం మనం?
దరఖాస్తు దశలో ప్రజలు వాటాదారులు ఎవరైతే వాటాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అప్లికేషన్ పెడుతున్నారు. అప్లికేషన్తో పాటు ఏం చెల్లిస్తున్నారు, దరఖాస్తు సొమ్ము చెల్లిస్తున్నారు. జాగ్రత్త, మనం ఎప్పుడు కూడా కంపెనీ అనుకుని లెక్కలు చేయాలి. ఇప్పుడు నేను నా పుస్తకాల్లో లెక్కలు రాసుకుంటున్నాను. ఎదుటివాడిని వాటాదారుడు అనుకోండి, మిమ్మల్ని మీరు కంపెనీగా ఊహించుకోండి, అప్పుడే లెక్కలు వస్తాయి. ఓకేనా? సో ఎదుటివాడు మనకి అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు, దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. దరఖాస్తు పెట్టుకుంటూ దరఖాస్తుతో పాటు ఏం చెల్లిస్తున్నాడు, దరఖాస్తు డబ్బు చెల్లిస్తున్నాడు. జస్ట్ అప్లికేషన్ పెట్టడం అంటే అప్లికేషన్ పేపర్ ఇవ్వడమే కాదు, ఆ అప్లికేషన్ పేపర్తో పాటు కొంత డబ్బు మనకి ఇస్తున్నాడు, దరఖాస్తు సొమ్ము. ఇప్పుడు మనం కంపెనీ అంటే మనకి ఏమొస్తుంది, నగదు వస్తుంది. ఓకేనా? కాబట్టి బ్యాంకు ఖాతా డెటార్ ఫస్ట్ చిట్టాపద్దు, దరఖాస్తు స్టేజ్లో ఫస్ట్ చిట్టాపద్దు. బ్యాంకు ఖాతా డెటార్ 2 దేని గురించి వస్తుంది, దేని మీద వస్తుంది, ఇది వాటా దరఖాస్తు ఖాతా. బ్యాంకు ఖాతా డెటార్ 2 వాటా దరఖాస్తు ఖాతా. ఎందుకు రాసాం చిట్టాపద్దు, డబ్బు వచ్చింది. ఏ డబ్బు, దరఖాస్తు సొమ్ము వచ్చినందున, దరఖాస్తు సొమ్ము వచ్చినందున దరఖాస్తు డబ్బు వచ్చింది. సో దేనికోసం వచ్చింది దరఖాస్తు డబ్బు, దేనికోసం వచ్చింది, వాటాలు మేము కొంటాము అని వచ్చింది. కాబట్టి ఆ దరఖాస్తు దేనిలో భాగం, వాటాలో భాగం. వాటా అంటే ఏంటి, మూలధనంలో భాగం. అర్థమవుతుందా? వాటా అంటే ఏంటమ్మా, కంపెనీ మూలధనాన్ని చిన్న చిన్న భాగాలు చేస్తే దాన్ని వాటా అంటారు. ఆ వాటా కొంటాము అని చెప్పి వాటా దరఖాస్తు మీద డబ్బు కట్టాడు. అంటే ఈ డబ్బు మనకి దేనికోసం వచ్చినట్టు, దరఖాస్తు కోసం వచ్చింది. దరఖాస్తు దేనిలో భాగం, వాటాలో భాగం. వాటా దేనిలో భాగం, మూలధనంలో భాగం. కాబట్టి ఈ డబ్బుని ఎక్కడికి మళ్లించాలి, మూలధనానికి మళ్లించాలి. సో వాటా దరఖాస్తు ఖాతా డెటార్, వాటా దరఖాస్తు ఖాతా డెటార్ 2 వాటా మూలధనం ఖాతా. వాటా మూలధనం ఖాతా ఏం చేశారు ఇక్కడ, దరఖాస్తుని మూలధనానికి మళ్లించినందున, దరఖాస్తుని మూలధనానికి మళ్లించినందున. సో ఈ 2 చిట్టాపద్దులు రాయడం ద్వారా దరఖాస్తు స్టేజ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ది. ఓకేనా? ఫస్ట్ దశ ఏ దశ, దరఖాస్తు దశ. దరఖాస్తు దశలో ఎన్ని చిట్టాపద్దులు, 2 చిట్టాపద్దులు. ఓకే, ఏ బి. నెక్స్ట్ రెండవది కేటాయింపు దశ. రెండవది ఏంటి, కేటాయింపు దశ. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొదటి దశలో మన కంపెనీ అని చెప్పాను కదా, మొదటి దశలో వాటాదారుడు మనకి డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టిన తర్వాత దాన్ని మనం మూలధనానికి మళ్లించుకున్నాం. రెండో స్టేజ్ కేటాయింపు. కేటాయింపు అంటే ఏంటి, మనం వాటాదారుడికి వాటాలు ఇస్తున్నాం. మనం వాటా ఇచ్చి కొంత డబ్బు కట్టించుకుంటున్నాం. అర్థమవుతుందా? ఫస్ట్ మనం కేటాయింపులో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కేటాయిస్తున్నాం అంటే వాడికి వాటా ఇస్తున్నాం, తర్వాత డబ్బులు కట్టించుకుంటున్నాం. దరఖాస్తులో ఏమైంది, వాటాదారుడు మనకు ముందు డబ్బు కట్టాడు, దరఖాస్తుతో పాటు ముందు డబ్బులు కట్టాడు, దాన్ని మనం మూలధనానికి మళ్లించుకున్నాం. కేటాయింపు స్టేజ్ నుంచి ఏంటి, రెండో స్టేజ్. కేటాయింపు దగ్గర నుంచి ఫస్ట్ మనం కేటాయించాలి వాడికి, అంటే వాడికి వాటాలు మనం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత డబ్బు కడతాడు. కాబట్టి కేటాయింపు దశ నుంచి ఫస్ట్ మూలధనానికి మళ్లించాలి. కేటాయింపు, వాటా కేటాయింపు ఖాతా, వాటా కేటాయింపు ఖాతా డెటార్ 2 వాటా మూలధనం ఖాతా. వాటా కేటాయింపు ఖాతా డెటార్ 2 వాటా మూలధనం ఖాతా. వివరణ ఏంటి, వాటాలు కేటాయించినందున, వాటాలు కేటాయించినందున ఇప్పుడు వాడు ఆ కేటాయింపుకు సంబంధించిన డబ్బు ఇప్పుడు చెల్లిస్తాడు. ఓకేనా? ఫస్ట్ మనం వాటాలు వాడికి ఇచ్చేస్తున్నాం, ఇచ్చిన తర్వాత డబ్బు కడతాడు. అంటే మళ్ళీ మనకేమొస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు వస్తుందంటే సంవత్సరానికి వచ్చేదాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఏ రూపంలో వస్తుంది, బ్యాంకు ఆర్ నగదు ఏదైనా కావచ్చు. బ్యాంకు ఖాతా డెటా 2 దేనికోసం, ఇది వాటా కేటాయింపు ఖాతా. బ్యాంకు ఖాతా డెటార్ 2 వాటా కేటాయింపు ఖాతా. కేటాయింపు సొమ్ము వచ్చినందున, కేటాయింపు సొమ్ము వచ్చినందున రెండో స్టేజ్ అయిపోయింది. రెండో స్టేజ్లో కూడా మళ్ళీ ఎన్ని చిట్టాబద్దులు, 2 చిట్టాబద్దులు, ఏ బి. అర్థమైందా? దరఖాస్తులో మొదట డబ్బు వస్తుంది, తర్వాత మూలధనానికి మళ్ళీ ఇస్తున్నాం.
కానీ కేటాయింపు దగ్గర నుంచి మొదట మూలధనానికి మళ్ళించాలి, తర్వాత డబ్బు వస్తుంది. మొదట వాడికి కేటాయించాలి, తర్వాత డబ్బు ఇస్తాడు. ఇక మూడో స్టేజ్ ఏంటి? మూడవది పిలుపుల దశ. పిలుపుల దశ మూడో స్టేజ్. ఇవి ఎన్ని ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. ఈ పిలుపుల దశ అనేది ఎన్నైనా ఉండొచ్చు. ఏంటి పిలుపుల దశ అంటే? ఇప్పుడు కంపెనీ తనకి డబ్బు అవసరమైనప్పుడు ఎంత డబ్బు అవసరమో ఆ డబ్బుని చెల్లించమని కోరుతుంది. ఎవరిని? వాటాదారుని. ఇప్పుడు మన కంపెనీ, సో మన కంపెనీకి డబ్బు కావాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటాదారుని డబ్బు కట్టమని కోరుతాం. దాన్ని పిలుపు అంటాం, పిలుస్తాం. డబ్బు చెల్లించమని పిలుస్తాం. ఓకేనా? సో దేంట్లో డబ్బు చెల్లించమని పిలుస్తాం? వాటాలో డబ్బు. వాటా అంటే ఎక్కడిది? మూలధనంలో డబ్బు. కాబట్టి మూలధనాన్ని చెల్లించమని పిలుస్తున్నాం. కాబట్టి చిట్టాపద్యం వస్తుంది ఇందులో. ఫస్ట్ వాటా పిలుపు ఖాతా డేటా. వాటా పిలుపు ఖాతా డేటా. 2 వాటా మూలధనం ఖాతా. వాటా పిలుపు ఖాతా డేటా. 2 వాటా మూలధనం ఖాతా. పిలుపు పిలిచినందున. పిలుపు పిలిచినందున. పిలుపు పిలుస్తున్నాం. మీరు కట్టాల్సిన డబ్బు కట్టండి అని పిలుస్తున్నాం. పిలిచిన తర్వాత ఇప్పుడు వాటాదారులు డబ్బు కడతారు. మనకి కంపెనీ వాటాదారులు డబ్బు కడుతున్నారు అంటే మనకేమొస్తుంది? నగదు వస్తుంది. సో బ్యాంకు ఖాతా డేటా. బ్యాంకు ఖాతా డేటా. 2 వాటా పిలుపు ఖాతా. బ్యాంకు ఖాతా డేటా. వాటా పిలుపు ఖాతా. పిలుపు సొమ్ము వచ్చినందున. పిలుపు సొమ్ము వచ్చినందున. పిలుపుల స్టేజ్లో మళ్ళీ ఎన్ని? ఏ, బి. అయితే ఈ పిలుపులు ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు ప్రతి పిలుపుకి 2 చిట్టాపద్దులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పిలుపు ఉందనుకోండి, మళ్ళీ చిట్టాపద్దు. వాటా చివరి పిలుపు ఖాతా డేటా 2 వాటా మూలధనం ఖాతా. బ్యాంకు ఖాతా డేటా 2 వాటా చివరి పిలుపు ఖాతా. లేదా పిలుపులు 3 ఉన్నాయి. పిలుపులు 3 పిలుపులు. మొదటి పిలుపు, రెండవ పిలుపు, మూడవ పిలుపు. ప్రతి పిలుపుకి 2 చిట్టాపద్దులు వస్తాయి. ఫస్ట్ మొదటి పిలుపు ఖాతా డేటా 2 మూలధనం ఖాతా. బ్యాంకు ఖాతా డేటా 2 మొదటి పిలుపు ఖాతా. మెన్షన్ చేస్తాం అది ఏ పిలుపు అనేది. నెక్స్ట్ వాటా రెండవ పిలుపు ఖాతా డేటా 2 వాటా మూలధనం ఖాతా. బ్యాంకు ఖాతా డేటా 2 వాటా రెండవ పిలుపు ఖాతా. నెక్స్ట్ వాటా చివరి పిలుపు ఖాతా డేటా 2 వాటా మూలధనం ఖాతా. బ్యాంకు ఖాతా డేటా 2 వాటా చివరి పిలుపు ఖాతా. అట్లా పిలుపులు ఎన్ని ఉంటే అట్లా ప్రతి పిలుపుకి 2 చిట్టాపద్దులు వస్తాయి. ప్రతి పిలుపుకి 2 చిట్టాపద్దులు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 స్టేజీలు: దరఖాస్తు, కేటాయింపు, పిలుపు. దరఖాస్తు స్టేజ్లో మొదట బ్యాంక్ వస్తుంది, తర్వాత మూలధనానికి మళ్ళిస్తాం. కేటాయింపు స్టేజ్ నుంచి మొదట మూలధనానికి మళ్ళిస్తాం, తర్వాత బ్యాంక్ వస్తుంది. మీరు చిట్టాపద్దులు అబ్జర్వ్ చేస్తే, ఏ చిట్టాపద్దు అయినా సరే, ఏ స్టేజ్లో అయినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వాటా దరఖాస్తు ఇక్కడ ఏమైంది? క్రెడిట్ అయింది. ఇక్కడ ఏమైంది? డెబిట్ అయింది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ మిగిలింది ఏంటి చూడండి? బ్యాంకు ఖాతా డేటా 2 వాటా మూలధనం ఖాతా. అలాగే కేటాయింపు స్టేజ్ చూడండి, ఇక్కడ వాటా కేటాయింపు డెబిట్లో ఉంది, ఇక్కడ వాటా కేటాయింపు క్రెడిట్లో ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. ఇక మిగిలింది ఏంటి? బ్యాంకు డెబిట్లో ఉంది, మూలధనం క్రెడిట్లో ఉంది. అలాగే ఇక్కడ చూడండి, పిలుపు డెబిట్లో ఉంది, ఇక్కడ పిలుపు క్రెడిట్లో ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇక మిగిలేది ఏంటి? బ్యాంకు డెబిట్లో ఉంది, మూలధనం క్రెడిట్లో ఉంది. అంటే మీకు అర్థమయ్యేది ఏంటి? వాటాలు జారీ చేస్తే దాని నెట్ ఎఫెక్ట్ ఏంటి అంటే బ్యాంకు డెబిట్లో ఉంటుంది అంటే బ్యాంకు వస్తుంది, మూలధనం క్రెడిట్లో ఉంటుంది అంటే అప్పు పెరుగుతుంది. మనం మధ్యలో ఏది మీడియేటర్లాగా దరఖాస్తుని, కేటాయింపుని, పిలుపులని మనం మధ్యలో వాడుకుంటున్నాం. కానీ చివరికి వచ్చేటప్పటికి దాని యొక్క నెట్ ఎఫెక్ట్ ఏంటి అంటే బ్యాంకు డెబిట్లో ఉంటుంది, మూలధనం క్రెడిట్లో ఉంటుంది. అది వాటాల జారీకి సంబంధించింది. అర్థమైందా? ఇది వాటాల జారీకి సంబంధించినటువంటి చిట్టాపద్దులు. ఈ చిట్టాపద్దులు వస్తేనే మనకి లెక్కలు వస్తాయి. చిట్టాపద్దులే రాయాలి ఇక్కడ. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఫస్ట్ దరఖాస్తు దశ. దరఖాస్తు దశలో మొదట మన కంపెనీకి బ్యాంక్ వస్తుంది, తర్వాత దాన్ని మనం మూలధనానికి మళ్ళిస్తాం. కానీ రెండో స్టేజ్ కేటాయింపు స్టేజ్ నుంచి మొదట మూలధనానికి మళ్ళించాలి, తర్వాత డబ్బు వస్తుంది. మొదట మూలధనానికి మళ్ళించాలి, తర్వాత డబ్బు వస్తుంది. అట్లా పిలుపులు ఎన్ని పిలుపులు ఉంటే అన్ని 2 చిట్టాపద్దులు రాయాలి. ఒక్కొక్క పిలుపుకి 2 చిట్టాపద్దులు. పిలుపు పిలిచాము, పిలుపు డబ్బు వచ్చింది. మళ్ళీ రెండో పిలుపు పిలిస్తే పిలుపు పిలిచాము, పిలుపు డబ్బు వస్తుంది. మళ్ళీ మూడో పిలుపు పిలిస్తే పిలుపు పిలుస్తాము, పిలుపు డబ్బు వస్తుంది. అట్లా పిలుపులకు సంబంధించి ఎన్ని పిలుపులు ఉంటే అన్ని డబ్బు వస్తుంది. రైట్?